పవన్ కృష్ణమూర్తి. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి రాత్రి ఒక పీడకలగా మారిపోయిందేమో. అర్ధరాత్రి 1:05 మొదలు పెడితే కేవలం 30 నిమిషాల్లోనే 9 ఉగ్రవాద స్థావరాల మీద త్రివిధ దళాలు, భారత వైమానిక, ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ, మొత్తం 3 ఒకేసారి 5 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి సమన్వయంతో పనిచేసి 9 ఉగ్రవాద శిబిరాలు, లష్కరే తోయిబాకి సంబంధించి కావచ్చు, జైషే అహ్మద్ కావచ్చు, అలాగే ఐఎస్ఐ వాళ్ళకి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేలో ఉన్నటువంటి 9 స్థావరాల మీద దాడులు చేసి సామాన్య జనానికి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా దాదాపుగా 60 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు 28 మందిని అక్కడ చంపేసిన తర్వాత భారత్ ఎందుకు సైలెంట్గా ఉంది అనుకునేటువంటి వాళ్ళకి మనం ముందు నుంచి చెప్పుకున్నటువంటిదే. దెబ్బ ఎలా ఉంటుందో చూస్తారు కదా అని ప్రధాని అన్నట్టుగానే చూపించారు. దాదాపు ఇంకా 80 మంది ఉగ్రవాదులు క్షతగాత్రులయ్యారు. వాళ్ళని పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు పరామర్శిస్తున్నారు ఇంకా వెళ్ళి ఉగ్రవాదులు. సో అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నటువంటి పేరుతోటి, లేదు ఈ పహల్గాం దాడి తర్వాత భారత్ అంటే ఇక స్ట్రైట్గా యుద్ధానికే వెళుతుందా? ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హై అన్నట్టుగా ముందు ఇంకా ఉంటుందా అనే దాని మీద సుదీర్ఘమైన విశ్లేషణ ఈరోజు 1TV మీకు అందిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో పంచుకోవడానికి మా అసోసియేటెడ్ టీవీ రావు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం పవన్. ఆపరేషన్ సింధూర్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం 3 ఏకకాలంలో 30 నిమిషాల్లో పని ముగించుకుని వచ్చారు. దానికి రిజల్ట్ 60 మంది ఉగ్రవాదుల మృతి, 80 మంది క్షతగాత్రులు, ఉగ్రవాద స్థావరాలు 9 నాశనం అయిపోయాయి. సో ఇది కేవలం అంటే 1971 ఆ మూమెంట్లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అప్పుడు కూడా 3 కలిసే చేశారు. అప్పుడు కూడా ఇలాగే దాడిని ఎదుర్కొన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు. మళ్ళీ దాని తర్వాత 5 దశాబ్దాల తర్వాత ఇది జరగడం అనేది మొత్తం ఎలా తీసుకోవాలి దీన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? అయితే గతంలో మనం తీసుకున్నటువంటి ఏదైతే సమాచారం అయితే ఉందో 5 దాడులు, ఏదైతే 5 దాడులు అనొచ్చు, వాటిని ఒక యుద్ధం అనేవి కూడా మనం పిలుచుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా కార్గిల్ అనేటటువంటిది యుద్ధం అలానే నామకరణం అయింది, కానీ అది ఒక దాడి మాత్రమే. ప్రధానంగా దేశంపై దేశం దాడి చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం యుద్ధంలాగా పరిగణించాలి. ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి మధ్య కూడా జరుగుతున్నవి దాడులు మాత్రమే. అవి యుద్ధం అని పాకిస్తాన్ ఊహించుకున్నది, తమ ఊహల్లో ఉన్నది, అలాగే ప్రజలను కూడా అలాగే మభ్యపెడుతున్నది. ప్రజలకు ఏదైతే భారత్కు వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళ ఆక్సిజన్ నాడులకు విషపు వాయువులు లెక్కించేటటువంటి క్రమాన్ని ప్రధానంగా అది చేస్తున్న పని అది. అయితే ఇప్పుడు సాధారణంగా మనం ఆలోచించుకుంటే భారత్కు పాకిస్తాన్ మీద యుద్ధం చేయటానికి కావలసినటువంటి ఆధారాలు ఇక్కడైతే లేవు. భారత్ అసలు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు లేదు. ప్రధానంగా భారత్కు ఒక అవసరమైతే ఉంది, తరచుగా భారత్ను రెచ్చగొడుతూ భారత్ను ఏదైతే పిఓకే కేంద్రంగా భారత్ లక్ష్యంగా ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అరాచకాలని అరికట్టాలనేటటువంటిది కొన్ని దశాబ్దాలుగా భారత్ ప్రపంచాన్ని మొత్తాన్ని కోరుతున్నది అదే. అది కూడా ఇప్పుడు ఏదైతే పహల్గాం దాడి జరిగిందో, ఏ రోజైతే ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదీన భారత్ గుండెపై అడుగుపెట్టినటువంటి ఉగ్రవాదుల నేపథ్యంలో ఆ క్షణంలో ఎవరైతే ఏదైతే మన భారత మహిళల ఆడబిడ్డల నుదుటి మీద ఉన్నటువంటి సింధూరాన్ని చెరిపేశారో ఆ లక్ష్యంగానే ఇప్పుడు ఇదొక ఏదైతే ప్రపంచ దేశాలకు కూడా చెప్పటం మనం ఏంటంటే ఇది మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తొలగించినందుకు మేమేం చేయాలి, మా ప్రతీకారం ఇలాగనే ఉంటుంది. ఏదైతే ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఒక ఆడ మనిషి, ఒక మహిళ అంటే ఎంత గౌరవిస్తామో, మహిళని భారత్లో గౌరవించినట్టు ప్రపంచంలో ఎక్కడ కూడా గౌరవించరు. అంతటి గౌరవించేటటువంటి భారత గడ్డపై ఆ మహిళని తన పాదాల దగ్గర పెట్టుకుని ఏదైతే ఉగ్రవాదులు తుపాకీ తన భర్తలపై ఎక్కుపెట్టినటువంటి మరుక్షణం, ఏదైతే వ్యక్తులపై ఎక్కుపెట్టినటువంటి నిమిషాన్ని గుర్తు చేసే విధంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాన్ని ఏదైతే ఒక కొటేషన్గా ఏదైతే ఆప్ట్గా ఉండే విధంగా ప్రపంచం ఈ ఉగ్రదాడిలో వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి, వాళ్ళ కుట్ర ఏంటి అనేటటువంటిది రూఢీ చేయడం కోసం ప్రభుత్వం ఏదైతే దీనికి నామకరణం కూడా మన
ఇంటెలిజెన్స్ చీఫ్ అజిత్ దోవలే భద్రతాధికారి, ఆయనే దీనికి సంబంధించి నామకరణం కూడా చేశారంటున్నారు. మరి ఏదేమైనా కానీ ఇప్పుడు చూస్తే ఈ యొక్క నామకరణానికి ప్రధానంగా కారణం అది. మరి ఇంతటి దాడి చేసినప్పుడు భారత్ మీద పాకిస్తాన్ వచ్చి మన మహిళలను లేకపోతే మన వ్యక్తులను నాశనం చేయలేదు, వాళ్ళ ప్రాణాలు తీయలేదు. భారత్ పైకి ఉసిగొలుపుతుండి వెనక ఉండి ముందుకు ఉసిగొలుపుతున్నటువంటి ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్ ఏదైతే ఈ పహల్గామ్ దాడికి ముందు ఆయన చేసినటువంటి యారోగెంట్ కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఆ కామెంట్స్కి సంబంధించి ఆయన వయసు కూడా దాదాపుగా 75 దాటిపోయినటువంటి వ్యక్తి. మరి భారత్ మీద అతను ఏదైనా విషం కక్కాలి అంటే ఎంతటి ఓపిక తెచ్చుకొని ఎంతగా ఉద్రేకంగా ఉంటాడంటే అతని ప్రసంగాలు మనం చూస్తే ఒకసారి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అనమాట. అది ఒక పబ్లిక్ని కూడా ఆయన మోటివేట్ చేసే విధంగా, అది రెండిట్లో ప్రపంచంలో ఎవరిని ఏం చేసినా కూడా అల్లా దగ్గరికి రానివ్వడం అన్నట్టు భారత్కి సంబంధించి భారత్లో ఉన్నటువంటి ప్రజల్ని అందుట్లో హిందుత్వవాదాలను నమ్మేటటువంటి వారిని ఎక్కువ పెడితే, వారిని చంపితే, వారిని టార్గెట్ చేస్తే అల్లా స్వయంగా దారులు తెరుస్తారు, మనకు మోక్షం సిద్ధిస్తుంది అనే విధంగా చిన్నారుల దగ్గర నుంచి చనిపోయేటటువంటి 90s 100s ఏజ్ ఉన్నటువంటి ముసలివారి వరకు ఇదే ఒక సాహిత్యాన్ని నూరిపోయటం. చైనా కూడా సాధారణంగా తమ సైనికులకి నూరిపోసేటటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. చైనా నూరిపోసేదేంటి, వామపక్షవాదాన్ని నూరిపోస్తూ ఉంటుంది. సహజంగా ఇటీవల మనకి ఈ మధ్య జరిగింది, లడక్ దగ్గర ఒక యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం అంటే దాడులు జరిగాయి. దాడులు జరిగిన క్షణంలో మన వాళ్ళు వచ్చేసి ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఏకంగా చేతులతో ముష్టిఘాతాలు దెబ్బకు పారిపోయారు. అది మన వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఉండే స్టైల్ వేరుంటుంది, అలాగే ఇతర ఆర్మీలో ఉండేటువంటి స్టైల్ ఇంకొక విధంగా ఉంటుంది. ఇప్పుడు వామపక్షవాదాన్ని చైనా నూరిపోస్తుంటుంది. రోజుల తరబడి వాళ్ళు మార్నింగ్ అన్ని విధంగా పెరేడ్ రోల్స్ ఉంటాయి, అందరికీ కూడా పెరేడ్ జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు ఆ రోల్స్లో ఏదో చీఫ్స్ వస్తుంటారు. చీఫ్స్ వచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన ప్రముఖులు కానీ సైనిక అధ్యక్షులు కానీ వీరందరూ వచ్చేసి చైనాలో అయితే కనుక ఏకంగా మన వామపక్షవాదం ఇది, మనం ఇలానే ఉండాలి, మనకి కార్పొరేట్ సంస్థలు వద్దు అని ఇక్కడ చెప్తారు. కానీ దేశం మొత్తానికి కార్పొరేట్ సంస్థలు కావాల్సిందే. ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తే ఈ మధ్య ట్యాక్స్ శాంక్షన్స్ చేశారు అమెరికా. ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ సందర్భంగా అక్కడ ఏదైతే అమెరికాకి సంబంధించి యాపిల్ సంస్థ అక్కడ ఉంది. అక్కడ ఈ ట్యాక్స్ని చైనాకి ఆంక్షలు విధించినప్పుడు ట్యాక్స్ మీద అక్కడ ఉన్నటువంటి యాపిల్ సంస్థ బయటకు వచ్చేసినప్పుడు ఆ సంస్థ ఏం చేసింది, ఇండియాకి వచ్చేసింది. ఇటువంటివన్నీ కూడా వామపక్ష భావజాలాలు వాళ్ళకి సైనికులు ఉరిపోస్తుంటారు. అట్లాగనే ఇక్కడ పాకిస్తాన్లో కూడా సైనిక శిక్షణ అనేటటువంటిది ఒక ఉన్మాదంలాగా మార్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇక్కడ సైనికులు అంటే పోరాడాలి, సైనికులు అంటే దేశాన్ని గౌరవించాలి. అది ఏ దేశ సైనికులైనా కూడా భారత్లో జరిగేది మాత్రమే దేశాన్ని ప్రేమించే సైనికుడు ఉంటాడు, దేశం కోసం ప్రాణాలు వదిలేసే సైనికుడు ఉంటాడు, దేశాన్ని కంటికి రెప్పలా చూసుకునే సైనికుడు ఉంటాడు. పవన్ ఇప్పుడు మనం చూస్తే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 8 నుంచి 12 సంవత్సరాలు అయినటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్ ధరించేసి భారతదేశానికి ఆపద వస్తుంది అని అంటే వాళ్ళు మళ్ళీ డ్రెస్ వేసుకొని ట్రైన్ ఎక్కేసి భార్య బిడ్డల్ని ఉన్నపళంగా వదిలేసి దేశం కోసం వెళ్ళిపోతారు. ప్రాణాలు ఉంటాయో ఉండవో నా ప్రాణాల మీద ఆశ పెట్టుకోవద్దనని ఆఖరి చూపులుగానే భార్య బిడ్డలు కళ్ళ ముందు చూసుకొని పంపిస్తారు. ఇదే పరిస్థితి పాకిస్తాన్ చూస్తే మీరే ఈ మధ్య వార్తల్లో కూడా మీరు చాలాసార్లు చదివారు. 1200 మంది ఒకసారి, 450 మంది ఒకసారి, ఏకంగా మేజర్ కల్నల్స్ రేంజ్ ఆ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు 40 మంది ఒకేసారి రాజీనామా చేయటం, ఇవన్నీ మనం చూసాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక అటాక్, పహల్గాం దాడికి సంబంధించి ఒక ప్రతీకార చర్య. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేటువంటి కార్యక్రమంలోనే భారతదేశం స్వతంత్రం వచ్చింది అన్న దగ్గర నుంచి వచ్చిందని మా భారతదేశం సంబరాలు జరుపుకున్నది వేరే విషయం, రాలేదని నేను అంటాను. స్వతంత్రం రాలేదు, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకి చేతులు కట్టేసుకుని కూర్చుని ఇలా ఉగ్రవాద దాడులు జరుగుతూ ప్రతిసారి ఒక ఆపరేషన్. ఎందుకంటే పఠాన్కోట్ దాడులు కావచ్చు, లేదంటే ఎయిర్ బేస్ మీద జరిగిన దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, మనం చూసాం గత 2019 ఆ సమయంలో. అంతకుముందు పుల్వామా అటాక్ జరిగింది, దానికంటే ముందు కార్గిల్ మీరు చెప్పినట్టు, తర్వాత బాంబే మీద జరిగినటువంటి అటాక్,
అజ్మల్ కసబ్ కావచ్చు, అలాగే దిల్షునగర్లో మన హైదరాబాద్లో జరిగిన లుంబినీ పార్క్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, దిల్షునగర్ కావచ్చు, ఇలాగ ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళిన తర్వాత భారతదేశం మాత్రం ఇంకా శాంతి వచనాలు చెప్పేటట్టే ప్రతిదానికి ఇలాగే ఉండింది. అంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కాశ్మీర్ కోసమనో లేదంటే వాళ్ళ మత ఛాందస అన్నదాంతో ఎంతోమంది భారతదేశ పౌరుల్ని మనం కోల్పోతూనే ఉన్నాం, సైన్యాన్ని కూడా కోల్పోతున్నాం. ఎందుకని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అటు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మొత్తం అన్ని కంట్రీస్ భారత్కి సపోర్ట్గా ఉన్నప్పుడు ఎందుకని పాకిస్తాన్ని ఏకాకి చేయలేకపోతున్నాం? అంటే పవన్ ఇక్కడ కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు యుద్ధాన్ని సందర్భంగా మనం ఈ డిబేట్ నిర్వహించినా కూడా కొద్దిగా బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటే కొన్ని రాజకీయ కారణాలు కూడా భారత్లో ఈ యొక్క ఏదైతే పరిస్థితుల్ని ఉగ్రవాదులని పురికొల్పటానికి, ఉగ్రవాదులకి ఆస్కారం ఇచ్చే విధంగా చాలా చర్యలు జరిగాయి. ప్రధానంగా మనం చూస్తే ముంబై అటాక్స్కి సంబంధించి ఇటీవల తహూర్ రాణా అనేటటువంటి అతన్ని, అదొక ఉగ్రవాది, ఉగ్రవాదులకి సాయం చేశాడు, మాస్టర్ మైండ్. ఇతన్ని మనం ఇండియా తీసుకొచ్చాం, ఎన్ఐఏ విచారిస్తుంది, ఇంకా కూడా చాలా సమాచారం రాబట్టింది. మరి ఇప్పుడు ఆ సమాచారాన్ని రాబట్టి ఏం చేస్తుందని అంటే ఏమి చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో జరిగినటువంటి ఈ యొక్క దీని వెనక ఉన్నటువంటిది రాజకీయ హస్తం ఉంది. పూర్తిగా రాజకీయ ముసుగులో ఏదైతే ఒక ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఈ దాడి పూర్తిగా సాఫ్రాన్ అంటే కాషాయ టెర్రరిజం అనేటటువంటి దాన్ని 2006 నుంచి కాషాయ టెర్రరిజం అనేటటువంటి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం, అప్పటి యూపీఏ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించి నేను అనటం కాదు, లేదంటే బీజేపీ కాషాయం కమల్నాథులు అనటం కాదు, ఇది ఏకంగా ఆ పార్టీకి సంబంధించి ఒక షిండే ఏదైతే ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మన హోంమంత్రిగా చేసినటువంటి షిండే కూడా ఇదే మాటలు మాట్లాడటం జరిగింది. శివరాజ్ పాటిల్ మాటలు అవే మనకి దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఆ అటాక్ జరిగినటువంటి తీరును మనం తీరును మనం ఒక్కసారి చూస్తే, అటాక్ జరిగినటువంటి విధానం కూడా అప్పట్లో 11 మంది భారత్లోకి ఉగ్రదాడి చేయడానికి కసబ్తో సహా వచ్చారు. కసబ్తో సహా వచ్చినప్పుడు కసబ్ ఒక్కడు మినహా మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఉగ్రవాదులు అందరూ చనిపోయారు. కసబ్ ఒక్కడే ప్రాణాలతో మనకు పట్టుబడ్డప్పుడు కసబ్ విషయంలో ఏమైందంటే ఓంబ్లే అనేటటువంటి ఒక కానిస్టేబుల్ అతని దగ్గర స్టన్ గన్ ఉంది, పేల్చేస్తున్నాడు, ఎవరు ఎదురిస్తే వాళ్ళని పేల్చేస్తున్నాడు. పేల్చేసే సందర్భంలో దేశం కంటే ఎక్కువ కాదు, ఈ ఉగ్రవాది ఈవిడిని కూడా మన ప్రాణాలతో, వాడి దగ్గర గన్ ఉంది కూడా, కానిస్టేబుల్ దగ్గర గన్ ఉంది, అతను పేల్చేస్తే ప్రాణాలతో దొరకడం. కానీ గన్ అలా ఉన్నా కూడా, కానీ అతను ప్రాణాలతో పట్టుకోవాలని ఓంబ్లీ అనేటువంటి కానిస్టేబుల్ వెళ్ళి గట్టిగా వాటేసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ వచ్చి అతన్ని పట్టుకున్నప్పుడు ఒక రెవల్యూషన్ ఏంటంటే వాళ్ళ చేతులకి కాశీ దారాలు ఉన్నాయి. కసబ్ పేరు ఏంటో తెలుసా? అజ్మల్ కసబ్ అతని పేరు. అతను ఏ పేరుతో వచ్చారో తెలుసా ఇండియాకి? అతని పేరు చక్రవర్తి. అతని చేతికి కాశీదారం ఉంది. స్పాట్లో అప్పుడున్నటువంటి ఎన్ఐఏ విచారణలో కూడా ఇదంతా సాఫ్రాన్ టెర్రరిజంగా ముద్రేసేశారు. ఇతను సాఫ్రాన్ టెర్రరిజం కాదు అని ఎక్కడ తెలిసిందో తెలుసా? పాకిస్తాన్లో కసబ్ పట్టుబడ్డాడు, ఉగ్రవాదులు చనిపోయారని వారి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పాకిస్తాన్ మీడియాకి వాళ్ళు ఆవేదన వెళ్ళగక్కునేటటువంటి తరుణంలో వీరంతా పాకిస్తాన్ వాళ్ళని మాత్రమే తెలిసింది. అయినా కూడా వాటినన్నింటిని తొక్కిపట్టి హైదరాబాద్కి సంబంధించి ఒకరేమో ఎస్ఆర్ నగర్లో, ఒకరేమో దిల్సుఖ్ నగర్లో, ఇంకొక చోట ఈ 11 మందికి కాశీదారాలు చేతుకున్నాయి. వీరంతా కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా సాఫ్రాన్ టెర్రరిస్టులు అనేటటువంటి విధంగా క్రియేట్ చేసేసారు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా తరచుగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 70 సంవత్సరాలకు పైబడి ఇటువంటివి కూడా ప్రభుత్వాలు ఓట్లు కోసం ఈ రాజకీయాలు చేస్తూనే వచ్చాయి. గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మారాయి. గత 10 ఏళ్లుగా జరిగినటువంటి దాడులకు సంబంధించి ఖచ్చితంగా సమాధానం దొరికింది. ప్రతి దాడికి సర్జికల్ స్ట్రైక్స్ అయితేనేమి, ఇట్లా ప్రతి దానికి కూడా సమాధానం అనేటటువంటి మాత్రం ప్రతి దాడి వెనుక ఉంది. ఇప్పుడు తాజాగా పహల్గామ్ దాడి, ఈ పహల్గామ్ దాడికి సంబంధించి కూడా ఈ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిది, ఈ దాడికి సంబంధించి కూడా
ప్రభుత్వం ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం తెర వెనుక ఉండి భారత్పై మేము అటాక్ చేస్తామని ఒక అనామకుడు వెళ్ళి మేము అటాక్ చేస్తామని చెప్పుకుంటే మీకు ఏమి కావాలి అని పూర్తిగా పురమాయించి భారత్కి పంపించేటటువంటి దుస్సాహసం పాకిస్తాన్ తరచుగా చేస్తూ ఉంటుంది. ఎందుకు పాకిస్తాన్కి సపోర్ట్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్నప్పుడు అగ్రరాజ్యాలు భారతదేశానికి సహాయకంగానే ఉన్నాయని అంటున్నారు, కానీ బ్యాక్ ఎండ్ మళ్ళీ పాకిస్తాన్కి IMF నుంచి ఫండ్స్ ఇవ్వడం కావచ్చు, లేదంటే అమెరికా ఆయుధ సంపత్తి ఇవ్వడం కావచ్చు, లేదంటే రష్యా నుంచి కావచ్చు, లేదంటే నార్త్ కొరియా నుంచి కావచ్చు, మేజర్గా చైనా నుంచి కూడా పాకిస్తాన్కి పూర్తి మద్దతు ఉంది. అలాగే రాత్రి జరిగినటువంటి ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రైక్స్ తర్వాత చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది, పాకిస్తాన్ పరిస్థితి మాకు ఆందోళనకరంగా ఉంది. మరి భారత్ పరిస్థితి ఆందోళనకరంగా లేదు అని చైనా కనిపించలేదా? అంటే ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కి గత కొంతకాలంగా చైనా అమ్యునేషన్ సప్లై చేస్తుంది, అంటే ఆయుధాలను సప్లై చేస్తూనే వస్తుంది. ఇప్పుడు తాజాగా చూస్తే FJ-17 అనేటటువంటి ఒక మిసైల్ క్షిపణిని కూడా పాకిస్తాన్ ఆకాశంలోకి వదిలింది. దాన్ని వదలబోయే ముందు దాన్ని వదలకండి, వదిలితే అది దారుణంగా ఫెయిల్ అవుతుంది, ఏదైతే భారత్ వద్ద ఉన్నటువంటి క్షిపణి వ్యవస్థ కానీ, మిసైల్ సిస్టమ్ కానీ, యామినేషన్ పవర్ కానీ, వాళ్ళ మొహరింపులు కానీ, వారి యొక్క రూట్ మ్యాప్ కానీ ఎవరికి అంతుబట్టదు, కొంతకాలం కదలికలు చేసిన తర్వాత మీరు చూసుకోండి, అంతేగాని ఇవి తొందరపడి వదలొద్దని అన్నారు. ఇప్పుడు ఇంకొకటి, అమెరికా నుంచి వచ్చినటువంటి ఆయుధాలను కూడా ఇప్పుడు F-16 దాన్ని కూడా పాకిస్తాన్ వదిలింది. అయితే భారత క్షిపణి వ్యవస్థ ఆకాష్ కూల్చేసింది, రెండింటిని కూల్చేసింది నిర్ద్వందంగా. ఆ దేశంలోనే పడిపోయాయి అవి కూడా. అవి లేచిన వెంటనే దూసుకెళ్ళినాయి మన ఆకాష్. F-16 అనేది మనకి అది ఫైటర్ ప్లేన్, అది ఫైటర్ జెట్స్. అటాక్ జరిగినప్పుడు ఏదైతే పఠాన్కోట్ మీద ఎయిర్ బేస్ మీద జరిగినప్పుడు అభినందన్ వర్ధమాన్ మన పట్టుబడినటువంటి భారత మన దగ్గర కూడా ఉన్నాయి, కూల్చేశాడు దాన్ని, మన దగ్గర కూడా ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యానికి మించి మన దగ్గర ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా అమెరికా కూడా భారత్కి చెప్పుకోవడం, భారత్ ఎక్కడా కూడా పలానా వాటిని కూల్చేసామని అధికారికంగా ఎక్కడ చెప్పలేదు. ఇటువైపు FJ-17 కూడా కూలిపోయిన విషయం పాకిస్తాన్ కూడా ఎక్కడ చెప్పుకోదు, భారత్ కూడా చెప్పడానికి ఏమంత ఇష్టపడదు. ఎందుకంటే అదొక వ్యాపార రీత్యా చైనా విషయం ఆలోచిస్తే ఏదైతే పాకిస్తాన్కి ఎడతెరిపి లేకుండా సాయం చేస్తుందని అందరూ అనుకుంటున్నారు, అది మాత్రం సాధ్యపడేది కాదు. జరిగితే యుద్ధం, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే, ఇంకా యుద్ధం జరగలేదు, యుద్ధం ప్రారంభం కూడా కాలేదు, యుద్ధం అనౌన్స్మెంట్ అయితే ఈ రోజా రేపా రాబోయే 24 గంటల్లో భారత్ నుంచి యుద్ధం అనేటువంటి అనౌన్స్మెంట్ రాబోతుంది. మరి ఇక్కడ ప్రధానంగా చూడాలి, భారత్కి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. భారత్ ఏం చేయాలి? భారత్ చేయాల్సిందేంటి? దేశం మీద యుద్ధం కాదు, అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీదే దాడులు జరుగుతాయి. ఉగ్ర స్థావరాల మీద దాడులు జరగడం అంటే ఆ ఉగ్ర స్థావరాలు వేటి మీద దాడులు చేస్తున్నామో, వేటి మీద దాడులు జరిగాయో, ఎక్కడ మేము విజయం సాధించమనేటువంటిది ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ కూడా వచ్చేసింది కూడా భారత్ నుంచి. ఆల్రెడీ మేము 8 ఇప్పుడు ఆల్రెడీ భారత్ ఏదైనా కూడా చేసినట్టుగా దాన్ని ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ రూపంలో కూడా ఏదైతే 1:44 కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. ప్రెస్ రిలీజ్ దానిలో చాలా క్లియర్గా చెప్పింది, దాడులు జరిగేటటువంటివి ఎక్కడా కూడా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ప్రజలు ఏదైతే జనరల్గా అంటుంటారు ప్రజలు ఎక్కడా కూడా కాకూడదని, ఖచ్చితంగా ప్రజలకి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రజల ఏదైతే పౌర జీవనంకి దెబ్బ ఉంటుంది, పౌరులు కూడా మరణిస్తారు. అది జరగకపోదు అనేటానికి వీల్లేదు. అయితే ఒకటి, పాకిస్తాన్ భారత్కి సంబంధించి ఏదైనా అటాక్ చేయాలనుకుంటే అది దేశం మీద చేయాల్సిందే. భారత్లో ఎటువంటి ఉగ్రవాద స్థావరాలు లేవు. ఇక్కడ భారత్ కూడా ఒకటి చెప్తోంది, ఎటువంటి మిలిటరీ బేస్ల మీద కూడా మేము దాడులు చెయ్యము అని అన్నట్టుగానే 9 స్థావరాలని ప్రైమరీ ఐడెంటిఫికేషన్లో కన్సిడర్ చేసింది భారత్. దాని ప్రకారమే భారత్ ఆ 9 స్థావరాల మీద అటాక్ చేసింది. భవల్పూర్, ముర్కే అనేటువంటి ప్రాంతాలు, ఏదేవి ఒకడేమో హఫీజ్ సయీద్ తలదాచుకున్నటువంటి ప్రాంతం, ఒకడేమో అజర్ ఏదైతే జైషే మహమ్మద్, ఇంకోటేమో లష్కర్-ఈ తోయిబా. ఇతను హఫీజ్ ఇటీవల ఈ ముష్కరులను పంపించి అనుకున్నటువంటి మాస్టర్ మైండ్ వాడు అయితే చావలేదు ఇంకా.
ఈ మసూద్ అజర్కి సంబంధించి అజర్కి సంబంధించి వాళ్ళ కుటుంబం అయితే 14 మంది దుర్మరణం పాలయ్యారనని, మరి దీనికి సంబంధించి అజర్ కూడా దీనికి ఏడుస్తూ భారత్కు లేఖ రాశారనేటటువంటిది ఒకటైతే కనుక చక్కర్లు కొడుతుంది. కానీ దాన్ని ఏమాత్రం కూడా నమ్మటానికి లేదు. బిన్ లాడెన్ టవర్స్ కూల్చేసినప్పుడు బిన్ లాడెన్ కూడా చనిపోయాడు అనే విధంగా ప్రచారం చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమెరికా దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చనిపోలేదు, అతను ఖచ్చితంగా పాకిస్తాన్లో బంకర్లలో దాక్కున్నాడు అని ఒక స్టాండ్ మీద ఉంది. ఆడు ఎక్కడున్నాడో పట్టుకుంది, ప్రాణం తీసింది, ప్రపంచానికి చూపింది. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నది కూడా అతను నిజంగా కుటుంబ సభ్యులైతే చనిపోయారేమో కానీ అతను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ మనం చూస్తే పాకిస్తాన్ ఒడికిపోతుంది. ఏదైతే అనవసరంగా కల్పించుకున్నామని ఒడిగిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి అసీం మునీర్ కూడా, అంటే వాళ్ళ రక్షణ త్రివిధ దళాల అధ్యక్షుడు, సైనిక అధ్యక్షుడు, అతను కూడా బంకర్లలో దాక్కున్నాడు, కుటుంబాన్ని లండన్ పంపించేసుకున్నాడు. మరి వీటినన్నింటినీ చూస్తే ఇప్పుడు అతను బయటకు కనిపిస్తే భారత్ నుంచి అతనికి ముప్పు లేదు, భారత్కి అతని నుంచి ముప్పే లేదు. అయితే అతను ఖచ్చితంగా ఉగ్రవాదులు ఎక్కడైతే తలదాచుకున్నారో అతను కూడా అదే ఏరియాలో బంకర్లో తలదాచుకున్నాడు అనేటటువంటిది సమాచారం ఉంది. కానీ అతన్ని ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే రాళ్లతో కొట్టి చంపేస్తారని అతను దాక్కున్నాడు అనేటటువంటిది సమాచారం. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా భారత్ని రెచ్చగొట్టి, భారత్ పైకి రెచ్చగొట్టి ఈ హఫీజ్ సయీద్ ఏదో చెప్పాడు కదా అని చెప్పేసి వాళ్ళకందరికీ కూడా ఆయుధాలు సరఫరా చేసి ఉన్నటువంటి 5-6 ఉగ్రవాదుల్ని భారత్కి పంపించేసి అక్కడ ఉన్నటువంటి ప్రాణాలు తీస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? ఈ కాన్సెప్ట్ని వాళ్ళ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేసేటటువంటి తరుణంలో బయట ఉంటే చంపేయటం ఖాయం. జనరల్గా చూడండి మీరు, మన ఇండియాలో భారత్లో ఈ పహల్గామ్ జరిగినటువంటి 22 తర్వాత, ఆ 22 తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ మనం ఒకటిగా చూస్తే ఎవరు కూడా నిద్రపోట్లా. ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ దాని గురించి ఆలోచిస్తున్నాడు, దాని గురించే మాట్లాడతాడు. అజిత్ దోవల్ బయటికి రారు, కానీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు భద్రతా సిబ్బంది కానీ, సెక్యూరిటీ కానీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీస్ కానీ, వీళ్ళందరూ క్యాబినెట్ మీటింగ్ కానీ, ఎమర్జెన్సీ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ఎవరికి వారు బాధ్యతగా ఉంటారు. ఎవ్వరు కూడా దీని మీద స్టేట్మెంట్ అనేది ఎవరిని ఇచ్చారా? మీరు చూసారా? ఎక్కడ లేదు కదా. ఇంతవరకు మాట్లాడితే ఒక్కరే మాట్లాడారు దీనికి సంబంధించి. ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే ఇవాళ చూసాం, నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. ఇవాళ దీనికి సంబంధించినటువంటి రివ్యూస్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఇప్పుడు చెప్పారు. ఇంతవరకు కూడా ఎటువంటి అటాక్స్ అనేవి ఉన్నప్పుడు ఎక్కడ కూడా భారత్కు సంబంధించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి వాడు, ఈవెన్ జయశంకర్ అయ్యర్ కూడా దీని మీద మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా పహల్గామ్ జరిగిన వెంటనే ఆయన యుఏఈ అరేబియా దీనిలో సౌదీ అరేబియా ఇటువైపు మోదీ పర్యటనకి వెళ్ళారు, దుబాయ్ వైపు. ఆయన వెంటనే వచ్చేసారు, విమానాశ్రయంలోనే అజిత్ దోవల్తో మీటింగ్ పెట్టేశారు. మరి మీటింగ్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి ప్రజలకు ఒక సందేశం అయితే కనుక అది కూడా మహారాష్ట్రలో ఇచ్చారు, బీహార్లో ఇచ్చారు మోదీ. అంతేగాని వీళ్ళైతే అట్లా కాదు. ఒక రైల్వే మినిస్టర్కి సంబంధం అండి, రైల్వే మినిస్టర్కి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఏమైనా యుద్ధానికి సంబంధించి కానీ, సైనిక వ్యవస్థ గురించి కానీ ఏమైనా సంబంధం ఉంటుందా? అలాగే ఇన్ఫర్మేషన్ మినిస్టర్కి సంబంధం, ఆయుధాల గురించి చెప్పడానికి కానీ, వీటి గురించి చెప్పడానికి కానీ. ఒక విదేశాంగ శాఖకు సంబంధించిన వ్యక్తి అయితే కనుక ఏకంగా అవును, మేము ఉగ్రవాదుల్ని తయారు చేసే పరిశ్రమ మా పాకిస్తాన్, మేము గతంలోనే చాలామందిని చేసాం, ఇంకా చేస్తాం, మీకేం కావాలి, మీ దేశానికి ఏం కావాలి, మీ దేశానికి ఇంకా కావాలంటే మేము సప్లై చేస్తాం ఉగ్రవాదుల్ని అని అంత పచ్చిగా, ధైర్యంగా, నిస్సిగ్గుగా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ మనం చూస్తే బాధ్యత అనేటటువంటిది లేనటువంటి దేశం. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ అనేటటువంటిది కంప్లీట్గా బురదలో కూరుకుపోయింది. కరువు, ఆకలితో అల్లాడిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇటువంటివన్నీ చూస్తే నీళ్ళు భారత్ నుంచి నీళ్ళు వెళ్ళట్లేదు. అనవసరంగా నీళ్లు వదిలేసాం. ఆయా ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి. వరదలను తట్టుకుంటారా? మీరు ఆ దేశంలో బెలూచిస్తాన్లో మళ్ళీ వర్గాలు తయారైనవి, దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్లో మరీ దారుణంగా అయితే ఈ యొక్క 2-3 రోజుల క్రితం
బెలూచిస్తాన్లో జరిగినటువంటి వర్గపూర్లు, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సపరేట్ ప్రాంతం కావాలని అక్కడ దన్నుకుంటుంటే ఆ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులు ఆర్మీ వెళితే దాదాపుగా 80 మందిని బట్టలు విప్పదీసేసి అవమానకరంగా తరిమేశారు. అంతటి గాడి తప్పినటువంటి దేశం, ఆ దేశానికి దిశ దశ లేదు. అటువంటి దేశం ఈ రోజున భారత్పై రొమ్ము విరిచి సవాళ్ళు కొడితే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? యుద్ధం అయితే చేయట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, భారత్ యుద్ధం చేయట్లేదు. ఎవరైతే దేశం మీద అడుగు మోపారో, ఉగ్రదాడి చేశారో, ఆడబిడ్డల తిలకం తుడిచేశారో అదికి చిహ్నంగానే భారత్ చేస్తున్నటువంటి దాడి. భావల్పూర్లో ఆల్రెడీ హఫీజ్ సయీద్ను టచ్ చేసి ఆల్రెడీ ముఖ్యలో కూడా ఇప్పుడు వీళ్ళ వెనకాల కంప్లీట్ గా ఉన్నది పాకిస్తాన్ ప్రభుత్వం. 100% అంతర్జాతీయ వేదికల మీద ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం. అలాగే ఈ రోజు పొద్దున్న జరిగినటువంటి దానికి ఇంకొక అప్డేట్ ఏంటంటే పాకిస్తాన్ సైనికులు 10 మంది భారతీయులను చంపారు. అందులో 12 ఏళ్ల పసిపిల్ల కూడా ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఒమర్ అబ్దుల్లా దాని మీద వాళ్ళు రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. అంటే ఇది రాత్రి ఏదైతే 1 గంటకు మనం దాడి చేశామో, దాడి చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. అంటే ఇప్పుడు వణికిపోతున్నది పాకిస్తాన్ అన్నారు. ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం కావచ్చు, నీళ్ళని అనవసరంగా వదిలేయడం కావచ్చు, అలాగే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా మొత్తం బంద్ చేయడం, అలాగే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి గోధుమలు కానీ ఇది కానీ కొన్ని చేసేవి పాకిస్తాన్ నుంచి వాటిని ఆపేసేయడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని అడ్డుకట్ట వేస్తూ పాకిస్తాన్కి సాయం చేయొద్దని చెప్తుండరు. ఇన్ని చేస్తున్నప్పటికీ ఇక్కడ ఇంకా నష్టపోతుంది పాకిస్తాన్ కాదు భారతదేశమే అంటాను నేను. అసలు ఏ మాత్రం పాకిస్తాన్ నుంచి భారత్కి దిగుమతులు చేసుకునేది భారత్ ఏదైతే కొన్ని మనం ఈ మధ్య కాలంలో మనం ఒకటి చెప్పుకున్నాం, ఏదంటే అమెరికా ట్యాక్స్ ఎజంప్షన్ చేసింది. ఈ ట్యాక్స్లు విధించిన సందర్భంలో భారతదేశం కొన్నింటిని దేశాల మధ్య సౌభ్రాతృత్వం కోసం, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవడం కోసం, వాణిజ్య సంబంధాలను విస్తరించుకోవడం కోసం నా దేశం ఇప్పుడు ఇంకో విషయం చెప్పిన మీకు, పాకిస్తాన్కి భారత్ నుంచి కొన్ని మిలియన్ కోట్ల రూపాయలు భారత్ నుంచి సాయంగా పోతుంది. ఇప్పుడు ఆ సాయం ఆపేశాం. ఇట్లా చాలామందిని అక్కడ స్కూల్స్ కానీ చాలా వాటికి మనం ఫండ్స్ ఇస్తున్నాం, అమెరికా కూడా ఇస్తుంది. ఇటువంటివన్నిటిని కూడా మనం ఆపేశాం. కానీ వాళ్ళ ఆకలితో ఉండటం కాదు, వాళ్ళ ఆకలి లేకుండా ఉండటం కాదు, భారత్కి లేకుండా చేయాలనేది వాళ్ళ కోరిక. వాళ్ళు ఇప్పుడు 2 ఉంటాయి పవన్ ఇక్కడ. ఒకటి, భారత్ ఒక సైనిక సంపత్తిని పెంచుకున్న, భారత్ ఆర్థికంగా పరిపుష్టత చెందిన, భారత్ సైనిక వ్యవస్థలో మార్పులు తెచ్చుకున్న, ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది ఏది చేసినా. అదే పాకిస్తాన్ విషయం కాడికి మీరు వెళ్తే పాకిస్తాన్ చేసేది ఒకటే, పాకిస్తాన్ ఏది చేసినా, వాళ్ళు ఒక అణు ఆయుధాన్ని తయారు చేసినా, అణు ఆయుధం నిర్వీర్యం అయిపోతే భారత్ వల్ల ఇది అయిందని అంటారు. అలానే చాలా చీప్గా ఆలోచిస్తారు వాళ్ళు. పాకిస్తాన్ అణువస్త్రం తయారు చేస్తే భారత్ కోసమే, పాకిస్తాన్ అణువస్త్రం తయారైందంటే అది భారత్ కోసమే. కానీ భారత్ అలా ఆలోచించదు. భారత్ దశాబ్దం క్రితం 10 సంవత్సరాల క్రితం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ 14 లక్షల కోట్లే. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 50 లక్షల కోట్లు. ఈ తారతమ్యం ఇంత బలోపేతం ఏదైతే వస్తు సేవలు కానీ ఇతరత్ర రంగాల మీద కానీ ట్యాక్సులు విధిస్తుంది. వీటి వల్ల ఏదైతే విధంగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని విపరీతంగా పెంచేసింది భారత్. 100 దేశాలకి ఈ రోజున భారత్కి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, పరోక్ష సంబంధాలు కాదు, ప్రత్యక్ష సంబంధాలు. భారత్ నేరుగా ఏదైతే ఒక లేఖ రాసేసి ఇప్పుడుంది పక్కన ఉన్నటువంటి నేపాల్కి కూడా భారత్ ఇచ్చేటటువంటి నిధుల మీదే బతుకుతుంది. చైనా మీద ఏదైతే నేపాల్ పాకిస్తాన్ని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందన్నట్టు, ఇటువైపు చైనాను పాకిస్తాన్ని చూసి నేపాల్ కూడా కాలు రెగరేస్తుంది. కాలు రెగరేసే సందర్భంలో భారత్ ఓకే జరుగుతుంటాయి చిన్న చిన్న రాజకీయ పర్యవసానాలు ఇలా జరుగుతుంటాయని, ఏంటంటే భారత్ కంటే మేము మీకు ఎక్కువ ఇస్తాం అని చైనా వచ్చి పడింది. ఏంటంటే ఇక్కడ ఒకటి రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ సంపన్న దేశాలు కానీ ఉన్నటువంటి ప్రపంచం మొత్తం మీద మనం అతివేగంగా దూసుకుపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరంగా ఆర్థికంగా భారత్ అతివేగంగా దూసుకుపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో టాప్ 5 కంట్రీస్కి సంబంధించి ఇప్పుడు అమెరికాని రేపో మాపో మనం తలదన్నేస్తాం, చైనా చెరువుకి వెళ్ళిపోతాం. సూపర్ పవర్గా ఎదగాలనేటటువంటి కోరిక చైనాది. చైనా ఏంటి
చాదర్ పోర్ట్ అని ఇటువంటి వాటికి సంబంధించి ఇప్పుడు శ్రీలంకకి పెట్టుబడులు పెట్టేశాక వాళ్ళకి తీర్చేటటువంటి తాగత ఉండదు. ఉండనప్పుడు నీ దేశాన్ని నాకు రాసిచ్చాయి. ఆ విధంగా ఇట్లా ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చేసింది. పాకిస్తాన్ దగ్గర ఒక బోర్డర్ ఉంటుంది, సియాచిన్ బోర్డరు, ఆ ప్రాంతంలో లడక్ ఏరియాలకు సంబంధించి ఆ బోర్డరు పాకిస్తాన్కి కొంచెం చేరువలో ఉంటుంది. మరి అక్కడ పర్మిషన్స్ మాకు ఇస్తే నీకేం కావాలో చెప్పు. ఏంటంటే ఆ రూట్లో వెళ్తే భారత్ మీద దాడులు చేయడానికి మంచి అనువైనటువంటి ప్రాంతం అది. అట్లా ఆ విధంగా చైనా తన పక్క దేశాల మీద ఆధిపత్యం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రియల్గా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో యుద్ధమైతే భారత్పై యుద్ధం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటాయి. అక్కడ ఏదైతే ఆ సియాచిన్ ఏరియా కానీ లడక్ కానీ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా చాలా అనువుగా ఉంటాయి అన్నమాట. ఏదైతే ఇప్పుడు మాటు వేసి దెబ్బ కొట్టడమే కానీ ఎవరైనా కూడా మొన్న జరిగినటువంటి ఒక మేజర్ చనిపోయాడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను చనిపోయినప్పుడు కూడా మాటు వేసి కొట్టిన దెబ్బ. అతను ఆల్రెడీ ఆ స్పాట్కి వెళ్ళి అంతా కూడా సమసిపోయిందని తిరిగి వచ్చేటువంటి సందర్భంలో చేసినటువంటి దాడిలో అతను చనిపోయాడు. అలా చేయాల్సిందే కానీ భారత్ని డైరెక్ట్గా నిలబడి అటాక్ చేస్తే ఎవడు కూడా తట్టుకోలేరు. సో ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది అంటే, చాలామంది ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పీఓకేని అది ఇండియన్ కాశ్మీర్గానే ప్రకటించండి, ఐక్యరాజ్య సమితిలో మూవ్ చేయండి దాన్ని. అలాగే ఇన్నాళ్ళు అంటే ఎలా ఉందంటే, నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను కొడతాను, నీ దగ్గర ఉన్నదాన్ని నేను లాక్కెళ్తాను అంటే గాంధీ గారి సిద్ధాంతం ప్రకారం ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అన్నటువంటి దాంతో ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం నడిచింది. అఫ్కోర్స్ ఇంకా నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది మనదే. అలాగే చైనా ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, సియాచిన్ చుట్టుపక్కల ఉన్నటువంటిది కావచ్చు, అలాగే ఆక్సాయ్ చిన్ ఏరియా కావచ్చు, ఇవన్నీ భారత సైనిక స్థావరాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అవి. ఆ ఆక్యుపై చేసిన దాన్ని మనం ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకోలేకపోతున్నాం? ఇంకా బలహీనులుగా ఉన్నామా? చైనాతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. నాది నువ్వు బలవంతంగా నువ్వు గుంజుకున్నావు కాబట్టి నేను నా దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కానీ. సో వీటన్నిటిని లాగేసుకుంటే పాకిస్తాన్కి ఇంకా సపోర్ట్ అనేది ఉండదు. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి మన మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆ ధైర్యం చేయలేరు కదా. ఆ రకంగా ఎందుకు ముందుకు ఇంకా వెళ్ళట్లేదు? దౌత్యపరంగా కావచ్చు, లేదంటే సైన్యపరంగా కావచ్చు. ఇప్పుడు ఈ పీఓకే అనేటువంటిది ఒక ఆక్రమిత కాశ్మీర్. అది దానికి సంబంధించి పాకిస్తాన్కి ఒక రాజ్యం ఉంది, పాకిస్తాన్కి ఉన్నట్టు ఒక గవర్నమెంట్ ఉంది, ఇండియాకి ఒక గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు పీఓకేకి సంబంధించి కూడా ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. అదొక అటానమస్ బాడీ మాదిరిగానే ఒక రాజ్యం, సపరేట్ రాజ్యం అది. ఆ రాజ్యానికి కూడా ఒక ప్రధాని ఒక పాలనలో ఉంది అది. అయితే దానికి సంబంధించి దాన్ని గతంలో ఏదైతే మన పూర్వపు పాలకులు చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగా దాని మీద ఒక క్లారిటీ లేకుండా అంతవరకు వాళ్ళు వచ్చే వరకు ఉన్నారు. ఏదైతే పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు వస్తున్నారు. వచ్చే వరకు ఎదురు చూసి ఏదైతే పాక్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయింది. అయినప్పుడు ఎంతవరకు ఉన్నారో అంతవరకు దాన్ని ఆక్రమిత కాశ్మీర్ అన్నారు. పాకిస్తాన్ అనలేదు, ఆక్రమిత కాశ్మీర్ అన్నారు. అది ఎప్పటికైనా కూడా భారత్లో భాగమే అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా. పాకిస్తాన్ మొత్తం మీద కూడా ఇటువంటి అందమైన ప్రాంతం లేదు. అందమైన ప్రాంతమే కాదు, అందమైన ప్రాంతమా లేదా అదే ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఎందుకు దీనిపై కన్నేశారని అనేటటువంటిది. అందమైన ప్రాంతమే కాదు, అందమైన ప్రాంతం అని అంటే అందరూ వెళ్ళాలి, అక్కడ ఆహ్లాదంగా ఉండాలి. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటటువంటిది ఇక్కడ ఉన్నందువల్ల ఈ ఉన్నటువంటి ప్రాంతం కరెక్ట్గా భారత్కి ఆనుకొని కొన్ని కిలోమీటర్ల వ్యవధిలో ఆనుకొని ఉండటం వల్ల భారత్పై ఉగ్రవాదాన్ని కానీ భారత్ని అశాంతికి గురి చేయడానికి కానీ సరైనటువంటి కేంద్రంగా ఇక్కడ ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తే ఏకంగా ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది పాక్ ఆక్రమిత పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలతో పాటుగా అందుకు అనుసంధానంగా ఉన్నటువంటివి. ఇప్పుడు మనం చూసాం 9 స్థావరాల్లో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ బోర్డు ఏదైతే పీఓకేకి సంబంధించి పీఓకేలో 4 ఉన్నాయి. భవల్పూర్ వచ్చేసి దిగువనుంది, పాకిస్తాన్ దిగువ ప్రాంతం అది. ఇటువైపు 4 వచ్చేసి ఇటు ఆ పైన ఉన్నటువంటిది ఏదైతే హఫీజ్ సయీద్ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు.
ఈ పాకిస్తాన్ ఏరియాలో ఉన్నారు. ఇవన్నీ కూడా లాహోరు, ఈ పంజాబ్ ప్రావిన్స్ అనమాట. అదంతా ఈ పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించి 9 ప్రాంతాల్లో 4 అటు ఉన్నాయి, 4 ఇటు పీఓకేలో ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఏదో దీన్ని టార్గెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే చూడండి, ఈ కొద్దిపాటి ప్రాంతంలోనే కీలకమైనటువంటి లష్కర్ ఈ తోయిబాకి, ఐఎస్ఐకి సంబంధించి ఇటువైపు జైష్ ఈ మహమ్మద్ ఇటువంటి స్థావరాలు, కీలక స్థావరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని ఎవరైనా కూడా భారత్లోకి ఒక ప్లాట్ ఏదైనా నిర్ణయించాలి అనుకున్నారనుకో, ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడాలి అనుకుంటే అక్కడే మొత్తం కూడా ఒక ప్లాన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మన ఇండియాలోకి వీళ్ళు రావడానికి సరిహద్దుల దగ్గర చాలా పటిష్టత ఉంటుంది, కానీ పీఓకే దగ్గర నుంచి చాలా తెలివిగా వచ్చేస్తారు. 5 మార్గాలు ఉంటాయి పీఓకే నుంచి ఇటు పహల్గామ్ దగ్గరికి రావాలంటే, మన ఇండియాలోకి రావాలంటే 5 మార్గాలు ఉంటాయి. 5 మార్గాలు కూడా పూర్తిగా వీళ్ళకి అవగాహన, అవకాశాలు రావడానికి పూర్తిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు చూడండి, ఖచ్చితంగా అక్కడ గతంలో కూడా ఇటువంటి దాడులు జరిగాయి. దాడులు చేసినప్పుడు అంటే ఒక్కటి విషయం పవన్, ఇక్కడ ఈ ఉగ్రవాద దాడులు అనేటటువంటివి ఇది హార్ట్ టచింగ్ దాడి, ఇది దేశాన్ని ప్రశ్నించిన దాడి, దేశంలో ప్రతి మహిళ కంటతడి పెట్టుకునేటటువంటి దాడి. ఈ దాడికి సంబంధించి జరిగినటువంటి సంఘటన మనం క్లియర్గా చూస్తే ఎప్పుడు మనం చూస్తుంటాం సైనికుల మధ్య దాడులు జరుగుతుంటాయి. సైనికుల్ని కవ్వించేటటువంటి ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ఎప్పుడు కట్టుబడి లేదు. కాల్పుల విరమణ ఒప్పందం అని అంటే విరమించేసావు, మేముగా తొలుత కాల్పులు చెయ్యము అనేటటువంటి ఒప్పందం ఒకటి ఉంది, కానీ అది ఎప్పుడు కూడా చేయలేదు. ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంటుందో ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఇటువైపు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దాటిని వైలేట్ చేస్తూ సైనికుల మీద కాల్పులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా బోర్డర్లో ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇటు పెడతారు. ఇటు పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా ఉగ్రవాదులు వేరే రూట్ నుంచి ఎక్కడ వెసులుబాటు ఉందో చూసేసుకొని అటువైపుగా చొరబడ్డప్పుడు అదే విధంగా ఇక్కడ జరిగింది. ఎప్పుడు కూడా ఉగ్రవాదులు ఎంట్రన్స్ ఉంటూనే ఉంటుంది, ఒకరిద్దరు చనిపోతూనే ఉంటారు. కానీ ఇదైతే గనక భారత గడ్డపై కాలు మోపి ఇక్కడ ఏకంగా 25 మందిని అంటే 25 మంది భారతీయులు, ఒకరు నేపాలస్తులు 26 మందిని పొట్టను పెట్టుకున్నటువంటి సంఘటన ఇది. కాబట్టి దీనిపై చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా దేశ ప్రధాని అంటే భారత్కి సంబంధించి ప్రధాని కీలకమైనటువంటి వ్యక్తి, ప్రధాని మోదీకి చెప్పుకోండి అని అంటే దాని అర్థం మోదీ మమ్మల్ని ఏం పీకలేడు, మోదీ మమ్మల్ని ఏం చేయలేడు, మీ భారతదేశం ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కూడా అంతే. ఏంటంటే భారత్కు వార్నింగ్ ఇస్తుంది, చిన్న చితక దానికి కూడా స్పందించదు. బిఎస్ఎఫ్ జవాన్లని ఏకంగా లష్కర్ తోయిబా ఉగ్రవాదులు పేల్చేశారు. దాదాపు 22 మంది బిఎస్ఎఫ్ జవాన్లు ఇది ఐఈడి వెపన్స్ తోటి లేపేశారు. ఆ సందర్భంలో కూడా భారత్ వార్నింగ్ ఇచ్చి దానిపైన పెద్దగా ఏదైతే అంటే సర్జికల్ స్ట్రైక్స్ అటువంటివి జరిగాయి, కానీ దేశాల మధ్య ఎంతటి ఉద్రిక్తతలు రాలేదు. అంటే దీనికి చెప్తున్నా, ఎప్పుడూ ఉగ్రవాదులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పహల్గామ్ జరిగిన తర్వాత కూడా ఈ బోర్డర్లో ఫైట్స్ జరిగాయి. 2-3 వీళ్ళు ఏదైతే పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు, భారత్కి సంబంధించి ఒకరిద్దరు చనిపోయారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇటువంటి అటాక్స్ జరిగినప్పుడు ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించినప్పుడు భారత సార్వభౌమాధికారం మీద, సౌభ్రాతృత్వం మీద గట్టిగా దెబ్బ పడుతుంది. ప్రపంచ దేశాల మధ్య మరింతగా మనం తక్కువ అవుతాం. మనమేంటనేది చూపించుకునేటటువంటి ఒక అవకాశాన్ని పాకిస్తాన్ మనకి సౌలభ్యంగా మనకు కల్పించిందని ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో కూడా భారత్ చెప్తుంటుంది ఎప్పుడు స్పందించాలో, ఎప్పుడు ఏం చేయాలో అనేటటువంటి చెప్తుంటాం. కానీ భారత్లో ఉన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన, దరిద్రమైనటువంటి ప్రచారం, ఒకటి రాజకీయ ముసుగు. చెప్పాను కదా ఇందాక మనం అనుకున్నట్టు, మా ముంబై అటాక్స్కి సంబంధించి ఏకంగా దీనికి సంబంధించి ఒక బుక్ రాసుకున్నాడు ఈయన, బారక్ ఒబామా. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆ టైంలో అవును ఎవరో చేశారు ఈ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉందని మీరు గుర్తించారు కదా, పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉందని గుర్తించి కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అని మన్మోహన్ సింగ్ని ప్రశ్నిస్తాడు. ఈ మధ్య నేను ఒకసారి ఏదో ఒక ఆర్టికల్ చదివినప్పుడు చాట్ జీపీటీలో కొట్టాను. అది
పెడితే అది క్లియర్గా చెప్పింది. ఉమ్. ఆ టైంలో మన్మోహన్ సింగ్ చెప్పాడు. మన్మోహన్ సింగ్ ఏమన్నాడు, అవును ఇటువంటి దానికి సంబంధించి మేము దీనిలో ఖచ్చితంగా ఇది సాఫ్రాన్ టెర్రరిజం అని మేము చెప్పకపోతే మాకు ముస్లిం ఓట్లు దూరం అవుతాయేమోనని మేము సరే ఈ రాజకీయాలు ఇవన్నీ ఆ విధంగా అటువంటి విధంగా చెప్పుకునేటటువంటి పరిస్థితుల నుంచి, చెప్పిన పరిస్థితులు, రాజకీయాలను అధిగమించిన పరిస్థితుల నుంచి ఈరోజు దాడులు చేయడానికి వస్తున్నామని అంటే గతంలో కూడా ఇటువంటి చాలా జరిగినాయని చెప్పడానికి మనం చెప్తున్నాం. ఓకే. సో అయితే కంక్లూడ్ చేసే ముందు ఆఖరి పాయింట్ ఏంటంటే అణుయుద్ధం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య. ఎందుకంటే రెండింటి దగ్గర కూడా అణ్వాయుధ సంపత్తి అనేది ఉంది. కంపారిటివ్లీ భారత్ దగ్గర ఎక్కువ ఉంది, పాకిస్తాన్కి కాస్త తక్కువ ఉన్నా కానీ రెండూ కూడా అణు ఆయుధాలని కలిగి ఉన్నాయి. భారత్ కనుక అణు ఆయుధాన్ని ఉపయోగించేటట్టయితే ఒకవేళ యుద్ధానికే సిద్ధమయ్యి ఇంకా ముందుకి నాకు పాకిస్తాన్ అవసరం లేదు, నేను వాళ్ళ ప్రజల గురించి కూడా నేను ఆలోచించను, అందరూ పాకిస్తానీలు అంటేనే ఉగ్రవాదులు, అందులో మానవత్వం ఉందా లేదా, ఎప్పుడు చూసినా 75 ఏళ్ల నుంచి భారతదేశంతో తగు పెట్టుకుంటూనే ఉన్నారు, భారతీయులను చంపుతూనే ఉన్నారు, నేను ఎందుకు ఇంకా ఉపేక్షించాలి అని చెప్పి ఆయుధ సంపత్తిని వాడితే పాకిస్తాన్ చేతులు కట్టు కూర్చోదు, ఖచ్చితంగా వాళ్ళు వాడతారు. సో అణుయుద్ధానికి ఇది లీడ్ చేస్తే మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధానికి ఇది లీడ్ అవుతుందా, ఎవరి పక్షాన ఉన్నారు, ఏ పరిస్థితులు ముందు ఉండబోతున్నాయి, కంక్లూడ్ చేద్దాం. పవన్, ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రధానంగా ఆ రెండు దేశాలే బాధితులైన లబ్ధిదారులైన, వేరే దేశం వచ్చి దీనిలో తల దూరుస్తుంది అనేటటువంటిది రెడిక్యులస్. ఎందుకంటే గతంలో ఇప్పటికంటే కూడా గతంలో పాకిస్తాన్కి సంబంధించి ఇటువైపు చైనాకి సంబంధించి భారత్ యుద్ధం చేసింది. భారత్ యుద్ధం చేసి ఒక్కోసారి బంగ్లాదేశ్ను కూడా ఒక దేశం ఏర్పడటానికి భారతే కారణం. అటువంటి సందర్భంలో కూడా 5 యుద్ధాల్లో భారత్ గెలిచింది. పాకిస్తాన్ ఏ రోజైనా వేరే దేశం వచ్చి డైరెక్ట్గా పాకిస్తాన్ పక్షాన్ని నిలబడిందా? మూడవ ప్రపంచ యుద్ధాలు రాకపోవచ్చు, కానీ అణుయుద్ధం అనేది జరుగుతుందనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే పాకిస్తాన్కి ఏమీ లేదు, క్లియర్, పాకిస్తాన్ కరువు తప్పితే ఏమీ లేదు. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితి మనం ఇంకోటి కూడా చెప్తాను మీకు తర్వాత. పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సిందే. ఆ పాకిస్తాన్ వెనక్కి తగ్గుతున్నటువంటి తరుణంలో భారత్ 7వ తారీఖు, ఈ రోజున 7వ తారీఖు ఎందుకు దాడి మొదలుపెట్టిందో, పాకిస్తాన్ రేపు 9వ తారీఖు ఏం జరగబోతుందో దాని గురించి కూడా ఇప్పుడే చెప్పుకుందాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో 2019లో ఆస్ట్రోడామస్ అనేటటువంటి భవిష్యవాణి అనేటటువంటి అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం పొందింది. 2019లోనే భారత్ పాక్ మధ్య 2025న యుద్ధం జరుగుతుంది. అది అణుయుద్ధంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ అణుయుద్ధ ప్రమాదం కారణంగా రెండు దేశాల నుంచి 250 అణ్వస్త్రాలు గాల్లోకి ఎగిసిపడి దేశాలని సర్వనాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు కళ్ళకు కనిపిస్తున్నాయి అనేటటువంటిది ఆస్ట్రోడామస్ అనేటటువంటి భవిష్యవాణి చెప్పింది. అంటే మనం ఇంతకుముందు కరోనా వచ్చిన సందర్భంలో, కరోనా వచ్చిన తర్వాత చాలా ఆధారాలు బయటపడ్డాయి. ఏంటంటే మరి అవి అప్పటికప్పుడు లిఖితమో నాకంత డెప్త్గా మనం చూడలేం, కానీ ఆధారాలను కానీ అవి చెప్పినటువంటి ఇన్స్క్రిప్ట్ కానీ మనం చూస్తే అవి ఖచ్చితంగా బ్రహ్మం గారు చెప్పారు, కరోనా లాంటి ఒక మహమ్మారి వస్తుంది, చాలా మందిని ఇచ్చేసింది అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఏనండి నేను చెప్తానేనండి, దానికి సంబంధించి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక పరిశోధన, ఒక మీడియా ఆర్గనైజేషన్ రూట్ లెడ్జ్ అనేటటువంటి పరిశోధన దీనిపై తీవ్రంగా చేసిన తర్వాత కూడా 2019లో చేసినటువంటి పరిశోధన ఇది కూడా. అప్పట్లోనే ఒక థీసిస్, ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు ఎటువంటి థీసిస్ ఇస్తారు, పరిశోధన చేసి కండిషన్స్ ఎలా ఉంటాయి, అప్పటి కండిషన్స్ ఎలా ఉంటాయి, భారత్ దగ్గర ఎంత సంపత్తి ఉంది, వాళ్ళది ఏంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి భవిష్యవాణి చెప్పడం కూడా 2015లో. ఇది అంతేకాదు, ఏదైతే ఆస్ట్రోడామస్ చెప్పింది ఉగ్రదాడి కూడా జరిగిన డేట్లతో సహా చెప్పింది. వినండి, ఈ నమ్మకాలన్నీ వద్దు, నమ్మకాలు ఏంటంటే సార్ వీఆర్ ఇన్ 2025. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం మనని నడిపిస్తోంది. ఇంకా మాట్లాడితే చెప్పాలంటే ఇంత ఆధునిక యుగంలో మనం ఉన్నాం. నిన్నగాక మన పక్కన ఉన్నటువంటి ఆ దేశం గత
75 ఏళ్ళుగా చేస్తున్నదే మళ్ళీ చేసి మన గుండె మీద దెబ్బ కొట్టింది. దెబ్బకి దెబ్బ ప్రతీకారం తీర్చుకుంటామా లేదా, మళ్ళీ నా మీదకి రాకుండా నేనేం చేయగలుగుతాను భారతదేశం కనుక. అంటే అణుయుద్ధం వస్తుంది అనేది ఎప్పుడో దశాబ్దాల క్రితం చెప్పారు, లేదంటే ఎక్కడో భవిష్యవాణిలో చెప్పారంటే 1999లోనే మనకి కార్గిల్ యుద్ధానికి ముందే మనకి తెలిసిపోయింది. అణుయుద్ధం అనేది జరిగితే ఖచ్చితంగా భారత్ చూస్తూ ఊరుకోదు, పాకిస్తాన్ మీద ఖచ్చితంగా విరుచుకుపడుతుందని అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్గీయ ఆయనే చెప్పారు. ఇప్పుడు అణుయుద్ధానికి సంబంధించి పవన్ ఇప్పుడు ఒక న్యూక్లియర్ ట్రీటీ అనేటటువంటిది ఒకటి ఉంది. ప్రపంచం మొత్తానికి సంబంధించి ఒక న్యూక్లియర్ ట్రీటీ అనేటటువంటిది ఒకటి ఉంది. తొలుత ఎవరు కూడా ఏ దేశం మీద కూడా తొలుత అణు ప్రయోగం చేయకూడదు అనేటటువంటి ఒక ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉంది. ఇరు దేశాల మధ్య ఈ అణు ఒప్పందం సంబంధించినటువంటి ఒక ట్రీటీ కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉన్నప్పుడు భారత్ గతంలో చూస్తే భారత్కి అసలు అణువస్త్ర ప్రయోగాలు చేసుకుంటానంటే అగ్రరాజ్యంగా అమెరికా ఉండి చాలా రిజెక్ట్ చేసింది. మేము అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని ప్రవేశపెడతాం. ఏదో వాజ్పేయి సమయంలో పోఖ్రాన్లో అణువస్త్ర ప్రయోగాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేసింది. ప్రపంచంలో భారత్ని ఏకాకిని చేస్తామని శపథాలు చేసినప్పుడు కూడా భారత్ మేము మా భద్రత మా ఇష్టం, మా భద్రతకు సంబంధించి మేము చేసుకుంటున్నాం, మేమంటూ ఏ దేశం మీద తొలుత అణుప్రయోగం చెయ్యము, అణ్వస్త్ర ప్రయోగం చేస్తే అది మా తప్పు అవుతుంది. కానీ మేము అణురహిత ఏదైతే అణు ఒప్పంద ట్రీటీకి సంబంధించిన ఒప్పందాల్లో మేము భాగస్వాములం కాబట్టి మేము బాధ్యతతోటే ఉంటామని చెప్పేసి బాధ్యతగానే ఉంది. బలమైనటువంటి పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ని అమ్ములు పొదులు పెట్టుకుంటున్నాం, కానీ వాటిని మన దేశ భద్రత కోసం ఎవరైనా కూడా మా దేశంపై కన్నుగుట్టి మా దేశంపై అణువస్త్రాలు దాడి చేస్తే మేము వెయ్యక తప్పదు. అంటే తొలుత అణువస్త్రం అనేటటువంటిది మేము వెయ్యము అనేటటువంటిది ఒక ఒప్పందం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ చెప్పే విషయానికి వస్తే ఏకంగా తొలి రోజు నుంచి కూడా ఒక డజన్ మంది నాయకులు ఆ దేశానికి సంబంధించిన బిలావల్ భుట్టో అయితేనేమి, ఆసిఫ్ మునీర్ అయితేనేమి, నజీర్ అయితేనేమి, అజీజ్ అయితేనేమి, ఈ షహబాజ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఏకంగా మా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి, మీ ప్రాణం తీస్తాం, మీ పీక కోస్తాం, మీ రక్తం పారిస్తాం, మాకు నీళ్ళు ఇవ్వకపోతే మీ శ్వాస తీస్తాం, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ దేశాలపై కానీ వారిపై కానీ వాళ్ళ ప్రజలపై కానీ ప్రజాస్వామ్యం మీద కానీ అక్కడ వాళ్ళ ఉన్నటువంటి వ్యవస్థల మీద కానీ ఏమాత్రం వాళ్ళకి గౌరవం కానీ చింత కానీ లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరి అటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ భారత్ను కూడా ఎంతో కొంత రెచ్చగొట్టినప్పుడు ఆ బురద మనకి అంటుకోక తప్పదు. మరి భారత్పై ఏదైతే మూలనపడో తుప్పు పట్టిపోయినటువంటి అణ్వస్త్రాలు భారత్కి వేస్తే భారత్ కూడా ఆకాశ్ లాంటి మిసైల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మన దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ కానీ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. అది ఎటు వెళ్తే అటు వెళ్ళేసి వాటిని కూడా ఆకాశంలోనే కూల్చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. 1-2 తప్పి వచ్చి పడ్డా కూడా 5 కోట్ల మంది మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా అటు 4 ఇటు 4 ఆ దేశం మీద ఈ దేశం మీద పెడితే భారత్కు ఒక 20 కోట్ల మంది పోతారు, పాకిస్తాన్లో ఒక 20 కోట్ల మంది జీవన ప్రమాణాల మీద దెబ్బ తగులుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అణు యుద్ధం రావటానికి మూలము ముప్పు మొత్తం పాకిస్తాన్ నుంచి తొలుత పడటానికి ఆస్కారం ఉంది. 100కి 200% పాకిస్తాన్ నుంచి భారత్ వైపు అణువస్త్రం వస్తుంది అంటానికి ఆధారాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను అదొక డూపు అని మీరు అన్నారు, ఏది ఆస్ట్రోడామస్. నేను చెప్తాను వినండి, దానికి ఒక శాస్త్రీయత అనేది మీకు క్లియర్గా చెప్పాలి, మన ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే నేను చెప్తున్నాను. ఒక శాస్త్రీయబద్ధంగా రూట్లెడ్జ్ అనేటటువంటిది ఒక బాధ్యతాయుతమైన సంస్థ. శాస్త్రబద్ధంగా దానిపై కూడా చాలా వరకు పరిశోధనలు జరిగిన తర్వాత దానిపై ఒక థీసిస్ అనేది రిలీజ్ అయ్యింది. అంటే ఒక ఇప్పుడు ఇది జరుగుతుంది, ఖచ్చితంగా అణుయుద్ధం జరుగుతుంది 2025లోనే భారతదేశానికి దీనికి జరుగుతుంది అని. అంటే అది డిఫరెంట్ టాపిక్. లేదు మీరు అన్నది నేను ఖండించట్లేదు, అలా తప్పనట్లేదు. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి, ఈ యుద్ధ పరిస్థితికి ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం 10,000 ఏళ్ల క్రితం ఎవరో చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది అనేది మనం చర్చించుకుంటాం. ఇది జస్ట్ జరిగింది 6 ఏళ్ల క్రితం. న్యూస్ రూట్లెడ్జ్ అనేటటువంటిది అయితే ఒకటి యుద్ధం 2 దేశాల మధ్య తథ్యం అనేటటువంటిది
ప్రధాన కారణం ఏంటంటే దానికి పాకిస్తాన్ వైఖరి కారణం. భారత్ వైపు నుంచి ఏమాత్రం కూడా ఈ రోజు కూడా భారత్ యుద్ధం చేస్తుందని ఎక్కడా ప్రకటించలేదు. ప్రకటిస్తే ఈరోజు ప్రకటించవచ్చు లేదా రేపు ప్రకటించవచ్చు. ఎందుకంటే అది కూడా చెప్తాను. 7వ తారీఖు యుద్ధం భారత్ ఇప్పుడు ఇవాళ ఎందుకు ప్రారంభించిందంటే దానికి ఒక కారణం ఉంది. ప్రపంచంలో పాకిస్తాన్ ఇప్పటికే భారత్ ఏకాకి చేసేసింది. 100 దేశాలకి పహల్గామ్ గురించినటువంటి లేఖలు 100 దేశాలకి రాసేసింది. 100 దేశాలకి లేఖలు రాసినప్పుడు మేము యుద్ధం కోరుకోవటం లేదు, మేము సంప్రదాయబద్ధంగా మేము ఉండదలుచుకున్నాం, కానీ మా దేశంలో మేము మహిళలను గౌరవించుకునేటటువంటి భారతదేశంలో మా భరతమాత గుండెలపై కాలు పెట్టి ఉగ్రవాది మా దేశ అధినాయకత్వానికి చెప్పుకోండి అని చెప్పేసి ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని వదిలిపెట్టాలా? వీరికి మీరు సపోర్ట్ చేస్తారా? దయచేసి మీకేమన్నా సపోర్ట్ చేయాలనో లేదంటే మాకేదన్నా రాయబారం నడపాలనే ఉద్దేశాలు ఉంటే మీరు మానుకోండి. అట్ ది సేమ్ టైం మీరు ఇందులో ప్రమేయం కలిగించుకోవద్దు. మా దాడులు మొత్తం కూడా ఉగ్ర స్థావరాలనే అరికడతాం. అది మా దేశానికే కాదు, అటువంటిది మీ దేశానికి కూడా ముప్పుగా పరిగణించకముందే మీరు కళ్ళు తెరవండి. మేము చేసేటటువంటి ఈ చిన్న ప్రయత్నానికి మీ సహకారం మాకు అందించండి అని చెప్పి 100 దేశాలకి లేఖ రాశారు. ఈవెన్ చైనాతో సహా అందరూ కూడా అంగీకరించారు. ఈవెన్ చైనా కూడా. కాకపోతే చైనా పెద్దన్న పాత్రలో ఉన్నాయి కాబట్టి సంయమనం పాటించండి అని అన్నాయి. ఆ విధంగా చెప్తున్నారు. అలాగే యుఎన్ఓ కూడా సంయమనం పాటించండి అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ యుద్ధం అయితే జరుగుతుందనేటటువంటిది పాకిస్తాన్ వైపు గురించి ఇప్పుడు అణ్వస్త్రం వాడాల్సినటువంటి అగత్యం భారత్కి కనీసం భారత దగ్గర ఉన్నటువంటి S-100 S-400 లాంటి ఆయుధాలను వాడాల్సినటువంటి అగత్యం కూడా భారత్కి లేదు. అణ్వస్త్రం దాకా నేను వెళ్ళటం లేదు. అంతటి తెగింపు కూడా అవసరం లేదు భారత్కి. భారత్ దగ్గర ఉన్నటువంటి మిగ్గులు జెట్లు వీటిని వదిలి చిన్న ఏదైతే 200-300 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి మిసైల్స్ ఇండిజీనియస్ మిసైల్స్ వీటిని వాడితే పాకిస్తాన్ అంతటితో ఆట కట్టు. అటువంటి పరిస్థితి నుంచి భారత్కి లేదు. కానీ పాకిస్తాన్ను అన్ని మునిగిపోయింది. అది దానికి ఇంకేం లేదు. అక్కడ చెడిపోవడానికి లేదు. అక్కడ ప్రజలను నరేంద్ర మోదీ అంటే భారత ప్రభుత్వం భారత్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల ప్రాణాలకి విలువ కట్టేటటువంటి పరిస్థితి భారత్లో ఉంటే పాకిస్తాన్లో ప్రజల ప్రాణాలకి విలువ లేదు. మానవ బాంబులు ఎక్కడొకసారి పేలుతూ ఉంటాయి. అక్కడ ఒక 10 మంది చేస్తే వార్తే కాదు, ఒక 100 మంది చేస్తే చనిపోయారా అనేటటువంటి పరిస్థితి పాకిస్తాన్ మొత్తం ఉన్నటువంటిది. మరి ఎటువంటిది అక్కడ ప్రాణాలకు విలువ లేదు కదా. ఇక్కడ భారత్లో 25 మంది చనిపోతే భారత్ రగిలిపోయింది. అక్కడ 100 మంది చనిపోతుంటారు ఇవి ఇతరత్ర కారణాలతోటి. కానీ అక్కడ ఎవరూ పట్టించుకోరు. అటువంటిది పాకిస్తాన్కి బాధ్యత లేదు కాబట్టి అది అణు ఆయుధం వేస్తుంది, అందుకంటే పెద్ద ఆయుధం కూడా వేస్తుంది, వాళ్ళపై కూడా వేయించుకుంటుంది. ట్రీటీకి మనకి అణు ఒప్పందం న్యూక్లియర్ ట్రీటీకి సంబంధించినటువంటి దాని ప్రకారం చూస్తే భారత్ ఒక సర్టిఫికెట్ కూడా ఉంది, భారత్కి ఇచ్చారు. పెద్దన్న పాత్ర పోషించి అప్పట్లో భారత్ అణ్వస్త్రాలు చేయొద్దు అని డంక బజాయించి ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసి భారత్ ఏకాకి చేయాలని అప్పట్లో అంటే గవర్నమెంట్లు మారినప్పుడు ఒక్కొక్క పందా ఉంటుంది భారత్ పట్ల అమెరికాకి. యుఎస్ వైఖరి ఒక రకంగా ఉంటుంది. మరి అటువంటిది ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే ఏకంగా భారత్ ఒక న్యూక్లియర్ అణ్వస్త్ర ఆయుధాలను బాధ్యతగా నిర్వర్తించేటటువంటి దేశం ప్రపంచంలో భారత్ అనేటటువంటిది యుఎన్ఓ నుంచి కానీ యుఎస్ నుంచి కానీ సర్టిఫైడ్ భారత్. అందుకని భారత్ ఎప్పుడు కూడా ముందు ఆయుధాలు వదలదు. ఏదైతే బార్డర్లో ఎప్పుడు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తోలనాడదు. అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం చేసేది పాకిస్తానే. ఇప్పుడు అణ్వస్త్రాలని వదిలేస్తుంది. దాన్ని ఏం నష్టం దానికి? అలాగే లాభం ఉందా? ఏమి ఉండదు. అందుకని ఆ యాంగిల్లో చూస్తే అణ్వస్త్రాలు వదులుతుంది. కానీ భారత్ దెబ్బతిన్నప్పుడు భారత్ గాయపడ్డప్పుడు చూసి ఆనందపడుతుంది. పహల్గామ్ దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ గంటల వ్యవధిలో మేము తప్పు చేసామని చెప్పేసి ఎవరికి వాళ్ళు దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి పరిస్థితి ఏది నరేంద్ర మోదీ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఒక హెచ్చరికలాగా మారాయి. మరి ఇటువంటి పరిణామాలన్నీ మనం చూస్తే ఖచ్చితంగా అణ్వస్త్రం అనేటటువంటిది పొంచి ఉన్నది అనేటటువంటిది ఒక ముప్పు అయితే ఇవి ఊహాగానాలుగానే మిగిలిపోతే బాగుండు అనేటటువంటిది కూడా మనం కోరుకోవాలి. ఏది ఏమైనా అణ్వస్త్రాలు 2 దేశాల మధ్య ఉన్నాయి. ఎప్పుడైనా కూడా 2 దేశాలు అణ్వస్త్ర దేశాలు అయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి చర్చ జరుగుతుంది.
అణ్వస్త్రాలు ప్రయోగిస్తే ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. మరి దీనికి సంబంధించి ఈరోజు రేపో యుద్ధం జరిగే పని అయితే, యుద్ధం అనేటటువంటిది వస్తే ఖచ్చితంగా ఈరోజు యుద్ధానికి సంబంధించిన ప్రకటన వస్తుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు 7వ తారీఖు ఈ యుద్ధం అనేటటువంటిది అంటే అటాక్స్ అనేటటువంటివి పాకిస్తాన్ శిబిరాలు ఏదైతే ఉగ్ర శిబిరాల మీద దాడులు జరిగితే రేపు 9వ తారీఖు IMF దగ్గరకు $1.3 బిలియన్ అడుక్కోవటానికి పాకిస్తాన్ వెళ్ళబోతోంది. మరి పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్కి అప్పులు ఉన్నాయి, పాకిస్తాన్ ఏదైతే చైనాని నమ్మేసేసి దారులు ఇచ్చేసింది, వాళ్ళు దానికి నమ్మేసేసారు, కొన్ని ప్రాంతాలని పోర్టులు అప్పగించినప్పుడు డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ ఏరియా రాయించేసుకుంటుంది. దానికి ఉన్నటువంటి శ్రీలంక అప్పులు పాలైపోయటానికి ప్రధాన కారణం చైనా. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చూస్తే చైనా రూపంలో ఈ చిన్న దేశాలన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవటం, వాళ్ళని నాశనం చేయడం ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుంటాయి. మరి వాటిని చూసి అది తాత్కాలికంగా చైనాకి చేరువైంది. ఇప్పుడు ఇది వచ్చేసి అమెరికా న్యూట్రల్గా ఉండిపోయింది. మరి ఇవన్నిటిని మనం చూస్తే చైనా అనేటటువంటిది పక్క నుండి ఆయుధాలు అమ్ముకునేటటువంటి ప్రక్రియ. ఆయుధం ఎప్పుడు కూడా నేను నా దేశం బాగుపడాలని నేను కోరుకుంటాను, కానీ పక్కన భారత్తో యుద్ధం చేయాలనేది అది చిన్న విషయమా? భారత్ తోటి వాణిజ్య సంబంధాలు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, కానీ ఏదైతే ఆధిపత్య ధోరణి అయితే కానీ కొనసాగుతుంది. ఇద్దరికి బోర్డర్లో ఉన్నటువంటి సియాచిన్ అనేటువంటి బోర్డర్లు, ఈ ఆక్సాచిన్ అనేటటువంటి బోర్డర్లో సరిహద్దు వివాదాలు అన్ని దేశాలు పొరుగు దేశాలకు అన్నిటికీ కూడా ఇదే ఉన్నాయి. ఉక్రెయిన్, అలాగే రష్యా, హమాస్, పాలస్తీనా, ఇటువంటి ఇజ్రాయెల్, ఇటువంటివన్నీ కూడా సరిహద్దు ప్రాంతాల్లో అన్ని చోట్ల ఉండేవి. అవన్నీ కూడా అన్ని ప్రపంచంలో మనం ఎక్కడైనా చూసుకోండి, ఈస్టర్న్ కంట్రీస్ కానీ ఏషియా కంట్రీస్ కానీ ఏదైనా మీరు చూసుకోండి, సరిహద్దు ప్రాంతాలకే ఈ ముప్పులు ఉంటాయి. ఏదైతే తెగలు అనేది మన ఎక్కడో వరకు దీనికి మనకు అస్సాం అటువైపు మనం చూస్తాం, మణిపూర్ ఆ ప్రాంతాలు చూస్తే మాకు సపరేట్ రాష్ట్రాలు కావాలనుకోవడం, అసలు మాకు సపరేట్ దేశమే కావాలని ఒకరు, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ నడిచిపోతున్నాయి. మరి ఇటువంటి సుదీర్ఘమైనటువంటి సువిశాల భారత్కు పొంచి ఉన్నటువంటి ముప్పు ఏదైతే భారత్లో ఉన్నటువంటి వనరులు కానీ అద్భుతం ఎక్కడైనా కూడా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే యుద్ధం సందర్భంగా భారత్ని టార్గెట్ చేసింది. భారత్ని టార్గెట్ చేయడానికి మనమైతే ఉగ్రవాదుల శిబిరాలను టార్గెట్ చేసాం. మరి పాకిస్తాన్ ఎవరిని టార్గెట్ చేయాలి చెప్పండి? పాకిస్తాన్ ఎవరిని టార్గెట్ చేయాలి? భారత్లో పాకిస్తాన్ ఎవరిని టార్గెట్ చేయాలి? మనం చేయట్లేదు కదా. మనం చేస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఎయిర్ బేస్లను కూడా ఏదైతే ఆర్మీ బేస్లను కూడా మనం టచ్ చేయాలి. ఆ టార్గెట్లు కూడా మనకు లేవు, మనం పెట్టలేదు. కానీ వాళ్ళు ఏం పెట్టారు? మేము అణ్వస్త్రాలని 31 స్థావరాలు, భారత్లో ఉన్నటువంటి 31 స్థావరాల మీద మేము ఎక్కుపెట్టేసాం కాబట్టి జాగ్రత్త అని మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి మనం ఎప్పుడు కూడా అటువంటి నిర్లక్ష్యమైనటువంటి ప్రకటనలు, స్టేట్మెంట్స్ మన వైపు నుంచి ఎప్పుడు కూడా బయటికి రావు. బాధ్యతాయుతంగా ఒక ప్రధానమంత్రి మాట్లాడాడు. అజిత్ జోవల్ మొత్తం కూడా రూట్ మ్యాప్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నటువంటి అజిత్ జోవల్ ఎప్పుడైనా కూడా తెరపైకి వచ్చాడా? చాలా మందికి తెలియదు కూడా ఆయన. మరి ఆయన ఇంటెలిజెన్స్ కానీ, భద్రతా వ్యవహారాలు కానీ, భద్రతా కార్యదర్శి ఆయన. మరి అటువంటి వ్యక్తి అసలు బయటికి రాడు, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. కానీ మన దగ్గర పిన్ టు పిన్ POKలో ఉన్నటువంటి 1000 మదర్సాలకు సంబంధించినటువంటి మొత్తం మ్యాప్లు ఒక్క మిసైల్ అటాక్తో మొత్తం ఒక ఏకకాలంలో స్మాష్ చేయొచ్చు. కానీ మనం చేసామా? మన పందా అది కాదు. మన పందా, మన విధానం, మన సిస్టమ్, మన విధానాలు ఏవి కూడా అటు సహకరించవు. ఖచ్చితంగా మనం చేసేది ఉగ్రవాద శిబిరాలనే మనం టార్గెట్ చేస్తున్నాం. మరి దానికి సంబంధించి ఎయిర్ బేస్లు కూడా మనం టచ్ చేయాలి. కానీ పాకిస్తాన్కి అటువంటి సిస్టమ్ లేదు. పాకిస్తాన్ ఆలోచించేది ఎప్పుడు కూడా భారత్ శిబిరాలు, హైదరాబాద్ DRDA కానీ, ఇప్పుడు హైదరాబాద్ పాత చార్మినార్ కానీ అటువంటి వాటిని కూడా టార్గెట్లో పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి పాకిస్తాన్ది. రైట్. సో ఎనీవే చూద్దాం. మీరు అన్నట్టు మరి అణుయుద్ధం వస్తుందా ఏంటి అనేది చూడాలి. రేపు 9వ తారీఖు లోపల ప్రకటన ఏదైనా ఉండే అవకాశం ఉందంటున్నారు కాబట్టి. సో ఎనీవే ముందుగా భారత త్రివిధ దళాలకి ఆపరేషన్ సింధూర్ మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలని 60 మంది ఉగ్రవాదుల్ని చంపేసినందుకు పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ముందుగా భారత త్రివిధ దళాలకి జై హింద్. సో ఇది ఇవాళ 1TV అందించినటువంటి ఒక చిన్న స్పెషల్ కథనం. చూద్దాం పాకిస్తాన్ కవ్విస్తుందా లేదు కాళ్ళు పట్టుకుంటుందా.
చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం.